ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే మన హిప్ జాయింట్ లోపల ఉండే ఈ బాల్ ఏదైతే ఉంటుందో దీనికి రావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడానికి గల కారణాలు ఏముంటాయి? ఇవి చాలామందిలో హిప్ బోన్కి ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవుతూ ఉంటుందో, నెక్ ఆఫ్ ఫీమర్ అంటామో, ఇక్కడ ఫ్రాక్చర్ అయినప్పుడు దీనికి రావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది ట్రామాటిక్గా జరగచ్చు, లేదా పెద్ద వయసు వచ్చినప్పుడు విరిగిపోవటం కానీ ఇలా జరగచ్చు. కొన్ని రకాల అలవాట్లు అంటే ఆల్కహాల్, సారా ఎక్కువ తాగే వాళ్ళకి ఇది మూసుకుపోవటము, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఇవి మూసుకుపోవటం అనేది జరగటం చూస్తూ ఉంటాము. ఇవి కాక కొన్ని రకాల జబ్బులు మనం ఉదాహరణకి కోవిడ్లో చూస్తూ ఉన్నాము. కోవిడ్ వచ్చిన వాళ్ళకి కానీ, కోవిడ్లో స్టీరాయిడ్ ట్రీట్మెంట్కి తీసుకున్నా కానీ ఇది జరగచ్చు. అలాగే కొన్నిసార్లు మనం కోవిడ్ వ్యాక్సినేషన్లో కూడా ఇది రావటం అనేది చూస్తూ వచ్చాము. ఇవి కాక కొన్ని రకాల క్యాన్సర్స్, మైలో ప్రొలిఫరేటివ్ డిసార్డర్స్ అనే కొన్ని రకాల క్యాన్సర్ జబ్బులు ఏవైతే ఉంటాయో, గాచర్స్ డిజీజ్ అని ఒక జబ్బు ఉంటుంది. ఇటువంటి కొన్ని క్యాన్సర్స్ కానీ మిగతా జబ్బులు ఏమన్నా ఉన్నప్పుడు వాటిలో కూడా ఈ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అనేది మనం చూస్తూ ఉంటాము.